తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించాయి బీఆర్ఎస్ శ్రేణులు. మోటార్లు ఆన్ చేసి వాటర్ ని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మోటార్లను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఉన్నప్పుడే కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి నీళ్లను ఎత్తిపోసి మరి మిడ్మానేరు, ఎల్ఎండి, కాకతీయ కెనాలు, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరి పూర్వపు నిజామాబాద్ జిల్లాలో కొంత భాగము, కరీంనగర్ పూర్వపు జిల్లా, అదేవిధంగా వరంగల్, నల్లగొండ వరకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల ఇలా తెలంగాణలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము వరి నాట్లు వేసుకోవడానికే భయపడుతున్నారు. సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి ఇలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇంకో కొత్త మాట మాట్లాడుతున్నారు. మేము 9 హట్టు దగ్గరనే ప్రాజెక్టు కడితే ఈ బాధలు ఉండేటి కాదా అని. అరే మీరు పంపు చేయమంటే 9 హట్టు మాట ఎందుకు చెప్తున్నారు? నీళ్లనేటి తెలంగాణ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైనవి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణకు ఇటు గోదావరి, అటు కృష్ణాకెళ్ళి నిలుచుకున్నట్టయితేనే పంటలు పండి రైతాంగం కడుపు నిండా తినేటువంటి ప్రశ్న చెప్పినట్టు మాటకు అనుగుణంగా తనకు వచ్చినటువంటి 9.5 ఏళ్ల పరిపాలన కాలంలో అత్యంత ప్రాధాన్యత వహించే విధంగా కూడా ప్రపంచంలో ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఉంది అని చెప్పంటే మీరు కేసీఆర్ గారు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రయత్నించమని మనం చేస్తున్నా. కన్నెపల్లి పంప్ హౌస్ని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించినప్పటి దృశ్యాలను చూస్తున్నాము. మోటార్లు ఆన్ చేసి వాటర్ని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేసిన సందర్భంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదము, తోపులాటకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.